హాయ్ అందరికీ నమస్తే. నేను బెంగుళూరు ఎక్స్‌ప్లోర్ చేద్దామనేసి చెప్పాను గదా! అంటే చిక్‌పేట్‌లో అన్నీ కూడా తక్కువకు దొరుకుతాయని మీకు తెలుసు. అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు బెంగుళూరులో ఈ చిక్‌పేట్ అనేదాన్ని ఒకసారి విజిట్ చేయండి. అంటే చూడండి చానా బావుంటుంది. అంటే మీరన్నీ కొనేస్తారని నేను చెప్పను గానీ, చూడ్డానికే. ఇప్పుడు జాతర ఇవన్నీ మనం ఎందుకు చూడ్డానికెళ్తామంటే, అక్కడ మనకి ఒక చేంజ్ లాగా ఉంటుంది గాబట్టి వెదర్ అంతా గూడా మనము దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఎలా వెళ్తామో, అలాగే బెంగుళూరు గూడా అంతే. అంటే చిక్‌పేట్‌లో బెంగుళూరు ఒక ప్లస్ చిక్‌పేట్‌లో మీరు ఆరాంగా అంటే చూసేదానికి బావుంటుంది. మీకు ఏది అస్సలు అక్కడ చిక్కనివంటూ ఏమీ ఉండవు. అన్నీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ క్లాత్స్ అన్నీ దొరుకుతా ఉంటాయి. అంటే అవన్నీ మీకు కొనేయాలని కాదు. చూడ్డానికి మీరు గూడా బెంగుళూరులో అన్ని ప్లేసులు చూడాలి అని నేను కోరుకుంటాను కాబట్టి ఇవన్నీ కూడా చూడండి. అక్కడ అస్సలు జాతరలాగానే ఉంటుంది. ఆడ ఫీల్ అనేది చానా బావుంటుంది. బయట మిగతా యావదే సిటీ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ మనము 140,00,00,000 మంది ఉన్నాము మన ఇండియాలో కాబట్టి బెంగుళూరులో ఒక 2,00,00,000 మెంబర్ ఉన్నాము. అందరూ గూడా ఎంత క్రౌడ్ అనేది ఉంటది. ఒక ప్లేస్‌లో తక్కువుంటది. ఒక ప్లేస్‌లో ఎక్కువుంటుంది. అంటే ఈ చిక్‌పేట్‌లో హెవీ క్రౌడ్ అనమాట. సండే వెళ్తే మీరు ఇంకా సండే బజార్ ఉంది. అది నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తాను. ఆ సండే చూడండి ఇవన్నీ గూడా పాత కుక్కర్‌లు అన్నీ గూడా చూడండి ఎన్నున్నాయంటే అన్నీ తక్కువ రేట్‌కే దొరుకుతాయి. చానా చూడండి షర్ట్సు ఇవన్నీ గూడా. అంటే మీరు బెంగుళూరులో హైయెస్ట్ చూడొచ్చు. మరి లోయెస్ట్ అన్ని సిటీలో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. బట్ అందుకని నేను అన్నీ టాప్ మరియు లోయెస్ట్ ఇవన్నీ గూడా మనము ఎక్స్‌ప్లోర్ చేద్దామని బెంగుళూరుని అనే థీమ్‌తో నేను అన్నీ గూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాననమాట. అంటే చిక్‌పేట చూడండి ఇవన్నీ కూడా మన నార్మల్‌గా అన్ని దగ్గర దొరుకుతాయి. కానీ ఇక్కడ మీరు బార్గెయిన్ చేయొచ్చు తక్కువకి. మీరు చూడండి ఎక్కడ విన్నా అక్కడి జనము ఏ ప్రతి షాప్ దగ్గర నిలబడి ఉంటారనమాట. చూడండి ఈ షాప్స్ అన్నీ గూడా. ఇవి స్లిప్పర్సు ఇవి రూ. 100 అన్నారు. అంటే ఇంకా బార్గెయిన్ చేయొచ్చనమాట. ఇత్తాళ సామాన్లు ఎక్కువ మనం ఇత్తాళ సామాన్లు ఎక్కువ తీసుకోవచ్చండి ఇక్కడ. తక్కువ రేటుకే మీకు అన్నీ దొరుకుతాయి. ఇవి చూడండి రిపేరీ వస్తువులవి అన్నీ గూడా. నాకు తెలిసి ఎలక్ట్రికల్ కిట్స్ అన్నీ గూడా ఇక్కడ బాగా దొరుకుతాయి మీకి. చూడండి ఇవన్నీ గూడా అంతే. అంటే మీరు ఎవరైనా అంగడ్లు పెద్ద పెద్ద అంగడ్లు పెట్టేవాళ్ళందరూ కూడా ఇక్కడ సిల్వర్ సామాన్లన్నీ గూడా బాగా దొరుకుతాయండి. ఇక్కడ దారాలు చూడండి అంటే బల్క్‌గా మీకి పెట్టెలుగా దొరుకుతాయనమాట. అంటే చీప్ కాస్ట్‌కే తక్కువ గూడా కాస్ట్. నేను చూసాను, అడిగి చూసాను. నార్మల్‌గా అంగడిలో దానికన్నా ఆల్మోస్ట్ మనము 70% తక్కువ వాళ్ళు చెప్తారు రేటు. దానికి ఇంకా మనం కొంచెం బార్గెయిన్ చేస్తే ఇంకా కొంచెం తక్కువకే దొరుకుతాయనమాట. క్లిప్సు ఇవన్నీ స్టిచ్చింగ్ ఇవన్నమాట. మరియు స్లిప్పర్స్ గూడా అంతే. చూడండి తక్కువ రేటుకే బాగా దొరుకుతాయి. అంటే ఓకే. మనం తీసుకోవచ్చు స్లిప్పర్స్ అన్నీ గూడా కాస్ట్ తక్కువే. మనం బార్గెయిన్ చేయాలా, చేస్తే తక్కువకే. చూడండి ఇవన్నీ ఇనుపు కుక్కర్‌లనమాట. నేను మహేష్‌ని అడిగాను. అంటే ఇవన్నీ ఎవరు తీసుకుంటారా అంటే అడిగాను. అంటే మన ఇంత పాపులేషన్‌కి ఎవరు తీసుకోరని ఉండరు. తీసుకోకుండా ఎవరు పెట్టరు అని మహేష్ అన్నాడు. మేబీ నిజమే ఉండొచ్చు. తీసుకుంటారు ఎవరో ఒకరు. అంటే ఆ మార్కెటింగ్ చేస్తున్నారంటే తీసుకునేవే గదా! అన్నీ గూడా. అంటే అంత కాస్ట్ గూడా తక్కువుంటుందే కదా! చాలా మంది తీసుకుంటారు పక్కాగా అని చెప్పాడనమాట మహేష్. చూడండి ఇవన్నీ గూడా ఆహ్, చూడండి ఎన్నున్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ అంటే బెంగుళూరుని ఎక్స్‌ప్లోర్ చేస్తే మనము బోలెడన్ని ప్లేసెస్ దొరుకుతాయి. చూడండి ఇవి నేను చెప్పాను కదా! హోటల్‌కి ఇక్కడ మనము తక్కువ కాస్ట్‌కి తీసుకోవచ్చండి. బాగా బార్గెయిన్ చేయొచ్చు. వాళ్ళు సిల్వర్ సామాన్లు అన్నీ గూడా పెద్ద పెద్ద సామాన్లన్నీ నేను చూసాను. 4, 5 లోడ్‌లు ఏసుకొని పోతూనే ఉన్నారు ఆ రోజు. మరియు స్కూల్ పిల్లోళ్ళకి షూసు అవన్నీ గూడా. చూడండి సాక్సు అంటే ఫుల్లు వాన అక్కడైతే. అయినా గూడా జనాలేం తగ్గలేదు. జనాలనమాట. అంతమంది. చూడండి వేల్స్ అని అన్నీ. ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి నిజంగానే. నేను చూస్తున్నాను కదా! అంటే క్రౌడు. మనం అక్కడ నిలబడితే చాలు జనాలు దొబ్బుకొని పోతుంటారనమాట. మనం ఎక్కడ కావాలో స్టాప్ అవుతే చాలు. అంత క్రౌడ్ అనమాట. అంటే మనము ఎంజాయ్ చేయాలి. అంటే ప్రతి వెదర్‌ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. బట్ బీ కేర్‌ఫుల్ అనమాట. ఎప్పుడే గాని మనం ఏ ప్లేస్‌లో ఉన్నా, ఎప్పుడున్నా కొంచెం దాని వెదర్‌ని ఎంజాయ్ చేయాలి. బట్ బీ కేర్‌ఫుల్ ఎప్పుడు గూడా అని నా ఒపీనియన్ అనమాట. అంటే ఎప్పుడూ గూడా రాంగ్ టైమ్‌లో కాకుండా రైట్ టైమ్‌లో, సిట్యుయేషన్‌లో మనం ఉంటే ఎప్పుడూ సేఫ్‌గా ఉంటామని నేను ఫీల్ అవుతాను. సో, బెంగుళూరులో ఎవరైతే అమ్మాయిలున్నారో అందరూ కూడా బీ కేర్‌ఫుల్. ఫ్రీగా ఉండండి, ఆరాంగా ఉండండి. బట్ వన్స్ టైం అనేది రాంగ్ టైమ్. ఆ టైంలో ఎప్పుడు కూడా బీ కేర్‌ఫుల్‌గా ఉండండని చెప్తానంతే.
చూడండి ప్లేట్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. చూడండి జీన్స్ ప్యాంట్స్ అన్నీ. అసలు నేను మహేష్ అయితే నన్ను తీసుకొని ఎగుకొని వెళ్తూ ఉన్నాడనమాట. జనాలు అంత క్రౌడ్ చూడండి. ఇక్కడ మీరు మెట్రో చూడండి దిగు కూడా చిన్న పిల్లలకి ఆటలాడుకునేవన్నీ కూడా చూడండి బాగున్నాయి. అందరూ కూడా చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని వచ్చేసారండి. చూడండి అసలు నాకి మహేష్‌కి నడవడానికే అక్కడ చోటు అంటే జాగా సరిపోలేదు. మేము పోతా అంటే అందరిని నూక్కొని నూక్కొని వెళ్తూ ఉండాలనమాట. అట్లా ప్లేస్‌లో చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వాళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్ అనమాట. పిల్లల్ని వదిలి మళ్ళీ రావాలి. ఇది చూడండి ఫ్లవర్స్ నేను తీసుకున్నాను. వాళ్ళు 100కి 3 చెప్పారు. నేను 100కి 6 తీసుకున్నాను. అంటే ఇంకా మరీ బార్గెయిన్ చేస్తే బాగుండదని మహేష్ తీసుకో పర్లేదు అన్నాడు. అందుకని నేను తీసుకున్నాను. బాగున్నాయి. అంటే హోమ్ డెకరేషన్ లాగా చేయడానికి ఎప్పుడైనా పూజలకి లేదా ఇంట్లో చేయడానికి బాగుంటుందనేసి నేను తీసుకున్నాననమాట. ఇవన్నీ పిల్లలు ఆడేవండి. పిల్లలు ఆడుకునేవి చూడండి. ఇలా అంతా రౌండప్ ఒకసారి రౌండప్ వేసాను. ఆ వెదర్ చూడండి కోల్డ్. బెంగుళూరులో ఎప్పుడూ మాడ మూసుకొనే ఉంటుంది. ఎండ రాదనమాట. ఈ బ్యాగ్స్ ఇవన్నీ చూడండి. చూడండి ఎంత కూడా అక్కడ అస్సలు ఫుల్ ఎంజాయ్‌మెంట్. అందరూ కూడా అంతే. అందరూ వాళ్ళలో వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉండేస్తారనమాట. అంటే హ్యాపీనెస్ అనమాట. చూడండి. అయి చూడండి ఇత్తడి సామాన్లు చూడండి. చానా అంటే చానా ఇత్తడి సామాన్ల షాప్స్ నేను ఎక్కువ చూస్తున్నాను. మరియు క్లాత్స్ ఎక్కువ చూస్తున్నాను. మరియు సిల్వర్ షాప్స్ ఎక్కువ. నాకు తెలిసి ఇత్తడివి మరియు సిల్వర్ ఎక్కువ. అంటే సిల్వర్ అంటే అల్యూమినియం అండి. అల్యూమినియంవి ఎక్కువ మీరు తీసుకునేకి మన చిక్‌పేట బావుంటుంది. నాకు అనిపించింది. అన్నీ కూడా బానే ఉన్నాయి. ఆహ్, నేను చూసినట్టు చూడండి అన్నీ కూడా తక్కువకి ఇంకా సండే బజార్ ఉంది. అక్కడైతే ఇంకా జనాలు అస్సలు కాలు పెట్టడానికి కూడా జాగా లేదు. అంతుంది. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. చూడండి. అంటే నాకు బెంగుళూరు ఎక్స్‌ప్లోర్ చేయడం ఇష్టం కాబట్టి ఇది ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా. అంటే మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంటే నా వీడియోస్ చూడండి అంతా కూడా క్రౌడ్. ఇదే ఔట్ సైడ్ వెళ్ళడమే బాగుంటుంది. మరియు ఎక్కువ తిరగలేము. చూడండి జనాలంటే జనాలు ఫుల్లు. చూసారా? ఇంకా ల్యాప్‌టాప్స్ అన్నీ కూడా ఇక్కడ అంటే దొరికే ఇది లేదు అనేకి లేదు. ఈ సందుకెళ్తే ఇది దొరుకుతాయి, ఆ సందుకెళ్తే అది దొరుకుతాయి చెప్తానే ఉన్నాడు మహేష్. వెళ్తూనే ఉన్నామనమాట. అక్కడ అసలు ఆ మెట్రో స్టేషన్ దగ్గరికెళ్ళేసి అక్కడ ఎండుందనమాట. అక్కడి నుంచి లోపలికెళ్ళడానికి. మీరెవరైనా రావాలనుకుంటే మీరు మెట్రో స్టేషన్ కూడా ఉంది. అక్కడికి రావచ్చు. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ అండి.